అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ ఏప్రిల్ నెల మీ జాతకాలు ఎట్లా ఉంది ఎట్లా లేదో, ఈ 12 రాశుల మీద ఈ నెల మీకు ఎలా వస్తుంది ఎలా లేదో ఆ సమ్మక తారక పేరు మీదకి వెళ్ళి, అమ్మవారందరి పేరు మీదకి వెళ్ళి, 101 దేవతల పేర్ల మీదకి వెళ్ళి ఈ 12 రాశులకు బాగు రావాలని, అందరు కుటుంబ సభ్యులకు మంచిగా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ ఏప్రిల్ నెల జాతకం ఎలాగుందో చూద్దాం. సింహరాశి వాళ్ళ జాతకం సురుచిలకం ఎలాగుంది? ఏప్రిల్ నెల సింహరాశి వాళ్ళ పేరు మీద అనుకున్న పనులు బాగు రావాలి, నమ్ముకున్న పనులు మంచిగా ఉండాలి. సింహరాశి వాళ్ళ జాతకం చూడు. సింహరాశి మీద ఏప్రిల్ నెల ఏమున్నదంటే కానీ ఎక్కడ పోయినా కానీ సింహ బలంలో లాంటి పని. ఉగ్ర నరసింహస్వామి ఎంతో వాళ్ళ కథ అంతా. ఏదున్నా కానీ కోపానికి ఆగరు, రోషానికి వంగరు. ఏదున్నా కానీ కోపం వచ్చిందంటే ఏదైనా తనద్దాన్ని పడాపడి చేసేస్తారు. వాళ్ళ కోపం పోయిందంటే వాళ్ళంతా మంచి గుణమే ఎవరికి ఉండదు. వీళ్ళ జాతకంలో ఏముందంటే లోకుల దృష్టి, లోకుల కన్ను, లోకుల చెడు ప్రవేశం కూడా వాళ్ళ మీద చాలా ఉంటుంది. కానీ బరాబర్ ముందుకు తీపితనం, కడుపులో మాత్రం విషాదం ఉంటాయి. అయినా కానీ వీళ్ళు దేనికి లొంగరు, దేనికి దొంగరు. తేనె కాటు ఎంతో పాము కాటు ఎంతో వీళ్ళ మనుషులు అంటారు. వీళ్ళు నమ్ముకున్న వాళ్ళకి నమ్ముతారు, కానీ అందరికి నమ్మేటోళ్ళు మాత్రం కాదు. కానీ వీళ్ళ ఇంట్లో ఒక కొత్త వాహనం కానీ, కొత్త పెళ్ళి జరిగినా కానీ, ఏదైనా కొత్త ఇల్లు కొన్నా కానీ, ప్లాట్ కొన్నా కూడా, అంటే స్థలం కొన్నా కూడా అక్కడి నుంచి కొన్నప్పుడు మీ సమయం దొరికినప్పుడు మీరు ఆ స్థలం దగ్గర వెళ్ళి ఒక అమ్మవారి దగ్గర ఒక లింబకాయ పెట్టేసి, ఇంట్లో ఒక 5 లింబకాయలు తెచ్చి మీ ఇంట్లో పెట్టుకొని అమ్మవారి దగ్గర పూజించి, ఒక అమావాస్య రోజు పుణ్యం రోజు ఆ కొన్న వస్తువు మీ దగ్గర దుగదుడి చేసి ఒక పారే నీళ్ళు లోపట కానీ, ఏదైనా మన చెరువులో కానీ అలాంటి గంగా స్థలంలో వదిలేస్తే అది మీకు శుభం జరుగుతుంది. అది ఇల్లు గురించి కానీ, ఏదైనా స్థలం గురించి కానీ, ఏదైనా కొత్త వాహనం కొన్నా కూడా ఒక అమావాస్య రోజు అది బరాబర్ అమ్మవారి దగ్గర పెట్టేసి, మిగతా ఒక 5 రోజుల తర్వాత అది దుగదుడి చేసి అది ఒక పారే గంగలో వదిలేస్తే దాని మీద ఉన్న శని గ్రహాలు, దాని మీద ఉన్న దోషాలు, చెడు దోషాలు వెళ్ళిపోతాయి. ఇంకా ముందుకు చేసి అనుకున్న పనులు కూడా కొన్ని శుభాలు కూడా జరుగుతాయి. కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా వీళ్ళకు ఎట్లా ఉంటుందంటే కానీ ఈ ఏప్రిల్ నెల లోపల ఎటుపోయిన సమస్యలు, చిక్కులు అన్నవి ఎదురొస్తాయి. కానీ ముందుకు వెంటుకన్నవి రావు. ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క విషయంలో వెనక ముందు అవుతూనే ఉంటాయి వీళ్ళకు. ఇంకా ముందుకన్నా మళ్ళీ మంచిగా ఉంటుందా లేదా, కోరుకున్నట్టు అవుతుందా కాదా అని అనుకుంటున్న వాళ్ళు ఇంకా ముందు కోరుకున్నట్టుగా జరుగుతుంది, అనుకున్నట్టుగా వాస్తవంగా జరుగుతుంది. కానీ శాంతి, ఓపిక పట్టుకుంటే ప్రతి ఒక్క పనిలో గెలుస్తారు. ఇంకా ముందుకు విషయాల్లో ఏముందంటే తమరికి ఒక దేవుడిది మొక్కు ఉన్న వాళ్ళు, తమరికి భక్తి చేసేవాళ్ళు కూడా ఆ అమ్మవారి దగ్గర వెళ్ళి మీరు ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కలిసి అమ్మవారికి వెళ్ళి దర్శనం చేస్తే కూడా అది మీ ఇంటికి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా, ప్రతి ఒక్క పనిలో కూడా, తమరికి ఉద్యోగంలో కూడా, వ్యాపారం విషయంలో కూడా, డబ్బు సంపాదనలో కూడా తమరికి లాభం వస్తుంది. ప్రతి ఒక్క పని చేద్దామనుకున్నా కూడా అది గెలుపవుతుంది, కానీ ఓటమైతే కాదన్నట్టు. ప్రతి ఒక్క పనిలో కానీ, ప్రతి ఒక్క జాతకంలో కానీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకు, ఈ రాశి ఎవరికి ఉందో వాళ్ళ పేరు మీద వచ్చిన వాళ్ళకు మొత్తం వాళ్ళ యోగ దగ్గర వెళ్ళి తమ చెప్పినట్టుగా పూజలు చేసి ఈ ఒక 5 వస్త్రాలు తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టేసి అది మీ ఇంట్లో మాత్రం ఒకటి నీళ్ళతో ఒక లింబకాయ పెట్టండి. 5 లింబకాయలు తెచ్చి కానీ బరాబర్ దేవుని ఫోటో దగ్గర పెట్టేసి బరాబర్ పసుపు కుంకుమ ద్వారా ధరించి ఒక లింబకాయ మాత్రం ఇంట్లోని దేవుని దగ్గర పెట్టేసి మిగతా 4 లింబకాయలు 4 భాగాల దిక్కులకి 4 లింబకాయలు తమరకు ఎవరికి ఏ స్థలం కొన్న వాళ్ళు ఉన్నా అలాంటి పనుల మీదకి తీసేసి దుగదురు చేసి అది ఒక అవతల స్థలంలో పారేస్తే, నీళ్ళల్లో వదిలేస్తే తమరికి ప్రతి ఒక్క ఇంట్లో బాగుంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో దోషాలు వెళ్ళిపోతాయి. ముందుకు నమ్ముకున్న పనులు, అనుకున్న పనులు కూడా శివాలు జరుగుతాయి. ఇది ఒక అమావాస్య రోజు మాత్రమే చేయాలి. మిగతా రోజులు మామూలుగా సాధారణమైన రోజులు చేసేది మాత్రం కాదు. ఒక అమావాస్య నాడు మాత్రమే చేయాలి. అంటే రేపు అమావాస్య ఉందనగానే 5 రోజులు ఉందనగానే ఒక 2-3 రోజులు తెచ్చేసి అది ఇంట్లో పెట్టుకొని అదొక పూజ పాటించి మీరు ఇంట్లో చేయండి. ప్రతి ఒక్కరికి శుభం జరుగుతుంది. అందరికీ నమస్కారం.